ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి కుటుంబంగా కూడా రాలేకపోతున్నావు. అడుగుతున్నా, నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుంది? నీ బిడ్డలు ఎక్కడున్నారు? ఒకసారి ఆలోచించు. దేవునికి ఉన్న ఆశ ఏమిటి? జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. దేవునికి ఉన్న ఆశ ఏంటి తెలుసా? మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి. ఎందుకని? దేవుని సన్నిధికి రానటువంటి నీ భర్త నీకు నరకం చూపిస్తాడు. దేవుని సన్నిధికి రానటువంటి నీ భార్య నీకు నరకం చూపిస్తుంది. దేవుని సన్నిధికి రానటువంటి నీ బిడ్డలు నరకం చూపిస్తారు. ఈ మాట అంటే కొంతమంది భర్తలు అనొచ్చు, కొంతమంది భార్యలు అనొచ్చు. రానటువంటి భర్త, రానటువంటి భార్య నరకం చూపిస్తాడు అంటున్నారు. కానీ నా కర్మ ఎలా కాలిందంటే నా భర్త మందిరానికి వచ్చి నరకం చూపిస్తున్నాడు. ఏమిటట? మందిరానికి వచ్చి కూడా నువ్వు నరకం చూపిస్తున్నావంట. నువ్వేం భర్తవయ్యా? నువ్వేం భక్తుడివయ్యా? మందిరానికి వస్తూ కూడా నీ భర్తకు నరకం చూపిస్తున్నావంటే నువ్వేం భక్తురాలివి? నువ్వేం భార్యవే? దేవుని సన్నిధికి వచ్చి కూడా బుద్ధులు మారకపోతే ఎలా? దేవుని సన్నిధికి వచ్చి కూడా బ్రతుకులు మారకపోతే ఎలా? దేవుని సన్నిధికి వచ్చి కూడా భక్తి భావన లేకపోతే ఎలా? ఒకసారి ఆలోచించు.